మార్పు రావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పార్టీ కార్యకర్తలు, పార్టీ అధినాయకత్వం ఆలూరు నియోజకవర్గాన్ని ఆశిస్తా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం దిశానిర్దేశం సరిగా చేయక క్యాడర్లో లోపాలు వహించడం వల్ల ఈరోజు పార్టీలోన విభేదాలతో కాంగ్రెస్ పార్టీలోన అనేకంగా కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. సిరిమలమ్మ ఆలూరు నియోజకవర్గం రావడాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తున్నాం. గత 2 సంవత్సరం నుంచి గ్రామాన కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఒక యువకులుగా భవిష్యత్తులో ఫ్యూచర్ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. అనేక మంది కార్యకర్తలను గ్రామ స్థాయిలోన ఉత్తేజం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా రాష్ట్రంలోన ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా ఆలూరు నియోజకవర్గంలోన కాయ కష్టం చేసి కష్టపడి నష్టపోయినా, ఇబ్బంది పడినా, బెదిరింపులు వచ్చినా బెదరకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతుగా కృషి చేయడం జరిగింది. ఈ ఆలూరు నియోజకవర్గంలో 75,000 ఓట్లు మా వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటివి, అదేవిధంగా ఇతర వర్గాలకు చెందినటువంటి ఓట్లు కూడా వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి వేసేదానికి అవకాశం ఉంది. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కి బీసీ క్యాండిడేట్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీడీపీ క్యాండిడేట్ కూడా బీసీ క్యాండిడేట్ కి ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు క్యాండిడేట్ ని డిక్లేర్ చేయకుండా అడుగులకు మద్దతు వత్తుతో ఎవరు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని కార్యకర్తల్లోనా, ప్రజల్లోనా, పల్లెటూరులోనా భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. సిరిమలమ్మ దీనిపైన దృష్టి పెట్టాలి. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే జెండా మోసినారో, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తారో వాళ్ళకు టికెట్ కేటాయించాలని ఈరోజు మేము సిరిమలమ్మ గారిని విన్నవిస్తా ఉన్నాం. మరి ఎవరో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వారు పైడ ఆర్టిస్టులుగా వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామంటే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ మీడియా సమావేశం ముఖంగా తెలియజేస్తా ఉన్నా. మహేంద్ర నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం డిసిసి ఉపాధ్యక్షులు.